వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం చెందారని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విమర్శించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. 3,92,00,000 రూపాయలు తీసుకున్న షాపులో దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయ్యి నిన్న కాక మొన్న మీ మీడియా ద్వారా చూస్తాం, పేపర్లో చూస్తాం, పిల్లలకి డబ్బులు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తారండి. గత ప్రభుత్వం మోసం చేసింది, మీకు మేలు చేస్తున్నానని వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి ₹1,00,000 తిరిగి ఇచ్చేస్తున్నారు. అందుకే ఫెయిల్యూర్ ఎమ్మెల్యే, ఫేక్ ఎమ్మెల్యే అన్నారు. ఎవరైనా చంద్రశేఖర్ రెడ్డి, ఏంటి నువ్వు చేస్తున్న పని? 3.5 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఎంతో కష్టపడి ఈ ప్రాంత ప్రజలకి, పేదవాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలన్న ఆలోచనతో కిట్కో ఇల్లు డైరీ ఫార్మ్ సెంటర్ లోపలికి వెళ్తే పర్లపేట దగ్గర స్థలం తీసుకుని, ఆ స్థలం కూడా ఎలా వచ్చింది మాకు? నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ చూసి ఎవరినో పెడితే ఆయన్ని క్యాన్సిల్ చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వెనక్కి తీసుకుని ఆ భూమిని ఇల్లు కట్టాలన్న ఆలోచనతో దగ్గర 7,000 ఇల్లు శాంక్షన్ చేసామండి. 7,000లో ఫస్ట్ ఫేజ్ 4,600 ఇల్లు శాంక్షన్ అయింది. తర్వాత 2,000 సుమారు వచ్చింది. అంచులంచులుగా కట్టుకుంటే వెళ్ళాలి. దాని ప్రకారంగా చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర ₹1,00,000 కట్టించాం. మనమే కట్టించాం, మేమే కట్టించాం. 1,152 ఇల్లు తయారైంది, ఇంకా కడతారు. 3.5 సంవత్సరాలు ఏం చేసావా నువ్వు చంద్రశేఖర్ రెడ్డి? ఒక ఎమ్మెల్యేగా ఏం చేశాను? ఆ ఇల్లుని కట్టలేకపోయావు, ఇవ్వలేకపోయావు. ఫస్ట్ ఫేజ్ మీద పూర్తి చేయాలి, సెకండ్ ఫేజ్ పూర్తి చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చి చేయవలసి పోయి తిరిగి మళ్ళీ మేము తప్పు చేసామని చెప్పేసి తిరిగి డబ్బులు ఇస్తున్నావు ₹1,00,000 తిరిగి. ఎన్నో ఆశలతో అప్పో చొప్పో చేసి కట్టారు ₹1,00,000. మళ్ళీ ₹1,00,000 నేను గొప్పగా ఏదో తిరిగి ఇచ్చేస్తున్నట్టు, నేను సంవత్సరం ఇచ్చేస్తున్నట్టు. ఆ ₹1,00,000 వడ్డీ ఎంత అవుతుందండి? వడ్డీ ఏమో నువ్వు తీసుకున్నావా? ₹1,00,000 తిరిగి ఇస్తున్నావా? అంటే దాని వడ్డీ ఎంత అవుతుంది అసలు? ప్రజలను అర్థం చేసుకోండి. కాకినాడ ప్రజలను ఎంత మోసం చేస్తున్నాడు, ఎంత దగా చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే. ఆ ఇల్లుని కట్టించి మీకు ఇవ్వాల్సి పోయి ఇవ్వకుండా ఈరోజు బెదిరించేసి అదిరించేసి ₹1,00,000 తిరిగి తీసేసుకోండి అంటారు. ఆ ఇల్లు ఏం చేస్తావు? మీ సొంత మనిషిని పిలుచుకుంటావు. ఈ విధంగా ఇల్లు కట్టడం ఫెయిల్యూర్ అయ్యాడు ఈ ఎమ్మెల్యే. ప్రజలారా, కాకినాడ ప్రజలారా ఆలోచించారు ఒకసారి, ఎంత ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గర్వంగా చెప్పగలుగుతాను. నేను ఎంతో గతంలో మేము కొన్ని సరి చేయగలిగినా, కొన్ని సరి చేయలేకపోయాము. కొంతమంది పెద్దలు నీకు సహకరించారు కాబట్టే నీకు సాగిందా. నీకు పని చేశారు, వెనకాల పని చేశారు. నీకు మళ్ళీ రేపు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే సాగుతారనుకున్న ఆటలు. ఎంత ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గర్వంగా చెప్పగలుగుతాను. నేను ఎందుకు గర్వంగా చెప్పగలుగుతానంటే, గర్వంగా చెప్పడం కారణం నీ టైంలో నువ్వే ఏటుమగలో 1,100 ఇల్లులు కట్టావయ్యా. దానికి మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. నీ టైంలోనే డబ్బులు కట్టించావు. కట్టిస్తే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాంతానికి రోడ్లు, కరెంటు, మంచినీళ్ళు అన్నీ ఇప్పించి సదుపాయాలు కల్పించి ఇల్లులు ఇచ్చాడు. కొడవ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి డబ్బులు రాకపోతే ఆయన ఇల్లు కట్టడానికి డబ్బులు రప్పించి ఇల్లు కొనబాబు. ఏంటి నువ్వు చేస్తున్న పనికి పని చేస్తున్నావు, దోపిడీ చేస్తున్నావు. కాకినాడ గతంలో చెప్పని ఇప్పుడు చెప్తాను, కాకినాడ ప్రజల కష్టం ₹10 కంటే కష్టాన్ని దోచుకుంటున్నావు తప్ప ఈ పని మీద దృష్టి పెట్టట్లేదు. నువ్వు శాంక్షన్ అయిన ఇల్లయ్యా, గవర్నమెంట్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. నీ జీవో ఆఫీసులో చూడు, 4,608 ఇల్లులు ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ అయింది. కట్టుకుంటూ వస్తున్నారు అంచులంచులుగా. దానికి బెనిఫిషియల్గా ₹1,00,000 కట్టాలి.
బెనిఫిషరీ కట్టవలసిన బాధ్యత కట్టించాం. దాన్ని ఏదో కొండబాబు మోసం చేశాడు, డబ్బులు తీసేసుకున్నాడు. ఎవరు తీసుకున్నాడు? ఎన్నిసార్లు చెప్తాను నీకు? ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అంటున్నాను. అందుకే నేను ఒక ఫేక్ ఎమ్మెల్యే, మరి ఫేక్ మాటలు చెప్పిస్తున్నాడు, అందరూ ఫేక్ పోస్టింగ్లు పెడుతున్నాడు. ఫెయిల్యూర్ ఎమ్మెల్యే, ఫేక్ ఎమ్మెల్యే. అదే చూసుకుంటే నువ్వు ఎంత దోస్తున్నావా, ఎంత దోపిడీ చేస్తున్నావు ఈ కాకినాడ నగరాన్ని. దోపిడీ మీద సంపాదించుకోవడానికి దృష్టి పెట్టావు తప్ప పేద ప్రజలకి శాంక్షన్ ఇల్లులు కట్టించడంలో నువ్వు దృష్టి పెట్టలేదు. ఇదే అందుకే ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను చెప్పింది పాత్రికేయుల ద్వారా కాకినాడ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున నేను గతంలో కూడా చెప్పాను, అమ్మా 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేద్దామని చూస్తున్నారు వీళ్ళు. ఆ ఇల్లు వాళ్ళు ఇచ్చేసుకుంటారు, తీసుకోకండి. ఎందుకంటే మీరు అప్ప చేసి కట్టారు, వడ్డీలు పెరిగిపోయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీడియో చూడండి అని వీడియో కూడా చూపించాను. ఆయన ఎలక్షన్ ఏం చెప్పాడండి? అమ్మ 1,00,000 రూపాయలు మీరు కిక్ వేలు కట్టారని తెలిసింది, మళ్ళీ 3 లక్షలు మీరు అప్పు తీసుకోవాలి. 1,00,000 రూపాయలు 1,50,000 ప్రభుత్వం ఇస్తుంది, 1,50,000 కేంద్రం ఇస్తుంది, 3 లక్షలు అప్పు కట్టాలి. 20 సంవత్సరాలు మీరు అప్పు తీర్చాలి. అప్పు తీర్చాలంటే 20 సంవత్సరాలు మీరు కట్టలేరు. నేను వస్తే జగన్మోహన్ రెడ్డి మాటలు, నేను అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను, అప్పు కూడా నేనే కట్టేస్తాను, ఇల్లు ఇస్తానని చెప్పావు, మాట ఇచ్చావు. నన్ను ఓట్లు ఇస్తాను. నేను ప్రజల అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. ఆయనేమో అలా చెప్పాడు, డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అంత గొప్పగా అని చెప్తాడు. మరి దాని వడ్డీ నువ్వు తీసుకున్నావు, వడ్డీ తీసుకుని అసలు ఇస్తున్నావు అనమాట. అప్పు చెప్పి పేదవాడు వెళ్ళిపోతున్నాడు, బెదిరించేసి డబ్బులు ఇచ్చావు. ఏదైనా ఫేక్ ఎమ్మెల్యే నువ్వు సంపాదించుకోవడానికి ఈ ఎమ్మెల్యే పదవి ఉపయోగపడుతుంది తప్ప పేద ప్రజల కోసం ఇల్లులు కట్టడానికి నువ్వు ఏం మాత్రం శ్రద్ధ చూపలేదు. ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అందుకన్నాను. సరే, కాకినాడలో కట్టినీళ్ళు ఎవరైపోయావు, ఎక్కడ తీసుకెళ్ళావా? కొమ్మరిగిరి. కాకినాడ ప్రజలు, పేద ప్రజలు ఇక్కడ బతకడానికి ఉన్నారు, ఏదో దీంట్లో అక్కడిక్కడ ఉన్నారు, ఇక్కడే పనులు చేసుకుంటారు, పొద్దున వెళ్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేయాలి, ఇక్కడే పని చేసుకుంటారు. కొమ్మరిగిరి తీసుకెళ్ళించావా? అయ్యేమో మునిగిపోతున్నాయా? సముద్రం పక్కన పొంగితే నీరు వచ్చేస్తుందా? ఎవరు వెళ్ళంటున్నారా? బలవంతంగా నువ్వు 13,000 ఇల్లు ఇస్తే 400 మంది బిల్డింగ్ ఇచ్చారు నీకు. ఫెయిల్యూర్ ఎమ్మెల్యే నువ్వు, ఫేక్ ఎమ్మెల్యే. చూసుకోవాలి కదా ప్రజలకు ఎక్కడ స్థలాలు బాగుంటాయి, ఎక్కడ ఇస్తే బాగుంటుంది ఈ ప్రజలకని. దానికోసం ఆలోచించలేదు. తక్కువ రేటు దొరకాలి స్థలం, ఎక్కువ డబ్బులు వేసి అమ్ముకోవాలి, ప్రభుత్వానికి డబ్బులు తీసుకోవాలి, ఫిల్లింగ్ చేసుకోవాలి. ఐటీ అంతా ఫిల్లింగ్ చేయవలసిన పని లేదు. ఇది ఫిల్లింగ్ చేసుకొని పెద్ద అబ్బాయి కొండంతా కూడా తెచ్చుకోవడం, ఫిల్లింగ్ చేసుకోవడం, డబ్బులు చేసుకోవడం. దానికోసం ఆలోచించాం, ప్రజల కోసం ఆలోచించలేదు. ప్రజల కోసం ఆలోచించడంటే మంచి జాగా చూస్తాడు, మంచి ప్రాంతం చూసుకుంటాడు. ఆ విధంగా నువ్వు సంపాదించుకోవడానికి చూసావు తప్ప ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. కాకినాడ ప్రజలు ఏమి ఇచ్చారు అసలు? గట్టి నీళ్ళు ఎవరైపోతున్నావు, తీసుకెళ్ళి అక్కడైతే ఎవరు వెళ్ళంటున్నారు. ఫెయిల్యూర్ ఎమ్మెల్యే, ఫేక్ ఎమ్మెల్యే. ఎంత దారుణం అంటే నువ్వు ప్రభుత్వ పరంగా ₹1 తీసుకురాకుండా ఈరోజు కాకినాడ ప్రజలు కష్టాలు దోషేస్తానని ఎప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు కదా ఇప్పుడు చెప్తున్నాను, దానికి ఏదో ఎదురుదాడు చెప్తాడు, పనికిరాని మాటలు మాట్లాడతాను. ఏంటి నిన్న మొన్న 2 కౌన్సిల్ మీటింగ్ మీకు అందరికీ తెలుసు, మీరు కూడా వచ్చారు. ఏమంటే కౌన్సిల్ మీటింగ్కి అన్నికంటే అడ్డుకున్నారండి మా కార్పొరేటర్ని. పోలీసులు ఎప్పుడైనా పోలీసులు పెట్టారండి? పోలీసులు పెట్టి అడ్డుకున్నారండి. వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఏజెండా అవసరాలు ఒకటి కూడా చదవకుండా ఏజెండా అవసరం 1 అని చెప్పడం అయిపోయింది. ఏంటి వీళ్ళు వెళ్ళి కూర్చుని వీళ్ళు సంతకాలు పెట్టి లోపల మీటింగ్ అయిపోయిందండి కార్పొరేటర్లో. అంటే నీ దోపిడీ కోసం, తప్పుడు ఈ అంశాలు తెచ్చుకొని పాస్ చేసుకోవడం కోసం ఈరోజు నువ్వు పనిచేస్తున్నావు తప్ప ఈరోజు ప్రజల కోసం పనిచేయట్లేదు. ఒక్క అంశమే చర్చ జరిగిందండి ఈ 2 మీటింగ్లు. జగన్ కన్నా నువ్వు చేస్తావు ఈరోజు. అదేవిధంగా చూసుకుంటే నువ్వు చెప్పాలంటే చంద్రశేఖర్ రెడ్డి 15 సంవత్సరాలు ఏంటంటే అంతేంటండి, నాకు ఐడియా లేదు. 15 సంవత్సరాలు అయిందండి వైసీపీ పార్టీ పెట్టి. వైసీపీ పార్టీ పెడితే ఈయన ఎమ్మెల్యేగా ముందు పనిచేసాడు, ఇప్పుడు పనిచేశాడు. 12 సంవత్సరాలు అయింది. కాకినాడలో నాయకత్వం తయారు చేసుకోలేకపోయాడు. తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు అడ్డు పెట్టుకుని ఈరోజు అన్నీ చేసుకున్నావు తప్ప, తెలుగుదేశం పార్టీ వచ్చిన వాళ్ళు తీసుకుని పదవులు ఇచ్చావు తప్ప నీ దగ్గర నాయకత్వం కూడా లేదు. సరైన నాయకత్వం లేదా, లేక ఉన్న వాళ్ళని సరైన నాయకులను గుర్తించలేకపోతున్నావు.
నుంచి దగ్గర సరైన నాయకత్వం లేదు. ఒక పదవి ఇచ్చి కూడా సరైన వాళ్ళు లేండి. 15 సంవత్సరాలు తయారు చేయలేపారు. ఈ కొండబాబు తయారు చేసే మనుషుల్ని సాధారణ కార్యకర్తను కార్పొరేటర్ చేసి మేలు చేసి ఉన్న స్థానంలో పెట్టాడు. అలాంటి కొనుక్కున్న తప్ప నువ్వు ఒక్క నాయకుడిని తయారు చేయలేపావు అని కూడా అంటాను. అదేవిధంగా నీ దగ్గర నాయకులు లేరు కూడా అనుకుంటున్నాను. నేను కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు గట్టి పెట్టుకుని చేస్తున్నాను. ఎంత దోపిడీ చేస్తున్నాను, దోపిడీ. అదేవిధంగా చూసుకుంటే మొన్నండి ఎంత దారుణం అండి. చూడండి, మీకు కూడా తెలియాలండి ఎంత దారుణం అంటే, జ్యోతుల మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి. అది మున్సిపాలిటీ అవసరాలన్నీ మీకు తెలుసు. జ్యోతుల మార్కెట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, షెడ్లు వేసుకుని చేసుకున్నారు. ఓకే, షాపులు కట్టాలనుకున్నాను, నిర్ణయం తీసుకున్నాను. ఓకే, మంచిదే, షాపులు కట్టాలనుకున్నాను. షాపులు కట్టి ఏం చేస్తున్నావండి ఈరోజు నువ్వు? ఎంత దోపిడీ. ఒక ఎమ్మెల్యేగా కష్టపడి షాపుల దగ్గర ఏ రకంగా దోషిస్తాను ఈ రోజున? రాటిఫికేషన్లో 2,10,00,000 రూపాయలు తీసాడండి. రాటిఫికేషన్ చేసి షాపులు కడతామని చెప్పి కార్పొరేషన్ డబ్బులతో కడుతూ మళ్ళీ ఆ దగ్గర గుడ్ విల్ తీసుకుని ఆ గుడ్ విల్ కార్పొరేషన్ కూడా అకౌంట్ చేయలేదు. అడగండి కమిషనర్, మీరు వెళ్ళి అడగండి. ఆ షాపులో గుడ్ విల్ ఇచ్చారా? గుడ్ విల్ మీకు ఏమైనా అందుకంటే ఆయన అందలేదు అనుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే అక్కడ చూడండి ఎంత దారుణం అంటే, కింద గతంలో 33 షాపులు ఉంది. 33 స్థానంలో 36 కట్టారు. 36 కట్టి అందులో ఏం చేశారంటే 25 మందికి ఇచ్చారండి. ఇంకేమి ఉంటాయండి? 11 షాపులు